ఒక జోసెఫ్, ఒక విలియం, ఒక మార్గరెట్, ఒక ఆలిస్ పేర్లు కనిపిస్తే రైస్ బ్యాగ్ అని ట్యాగ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. 5000 సంవత్సరాల సనాతన ధర్మం 10 కేజీల రైస్ బ్యాగ్ కి ఎందుకు భయపడుతుంది? సమస్య రైస్ బ్యాగ్ లో ఉందా, మీ యొక్క అభద్రతా భావంలో ఉందా? వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, అవమానపరుస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, మిమ్మల్ని మీరు బట్టబయలు చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే అవమానపరుస్తూ ఉన్నారు. దేవుడు వారి కష్టాలు వినటానికి సిద్ధంగా ఉన్నా గుడిలోకి రానివ్వలేదు. ముఖం మీదే తలుపులు మూసేశారు. 2000 సంవత్సరాలు మీ బావిలో నీరు తాగనివ్వలేదు. ఎంతకాలం అవి పవిత్రంగా ఉంది, టచ్ చేస్తే అపవిత్రం అవుతాయి, మైలైపోతాయని మీరు బావిలో నీళ్లు తాగనివ్వలేదు. వాళ్ళు వేరే విశ్వాసంలో సేద తీర్చుకుంటే ఇప్పుడు ఏడుస్తున్నారు. వారు ఒక చర్చ్లోనో మాస్క్లోనో పీస్ సంపాదించుకుంటే మీరు మనస్తాపం చెందుతున్నారు. ఎవరు నిజమైన రైస్ బ్యాగ్? ఒడిశాలోనో, అరకు వ్యాలీలోనో, ఛత్తీస్గఢ్లోనో నిరుపేద షెడ్యూల్ ట్రైబ్ ఆకలిని తీర్చి వారిని కరుణతో ఆదరించినందుకు వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళ రైస్ బ్యాగ్? లేకపోతే మత జాతీయవాదమని చెప్పుకుంటూ యుఎస్ కన్సులేట్ ముందు వీసా కోసం క్యూలో నిలబడిన మీరా రైస్ బ్యాగ్స్? అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ లోకి పొట్ట చేత పట్టుకుని డెస్పరేట్ గా పరిగెత్తుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మదర్ ల్యాండ్ ని వదిలేసి, సంస్కృతిని వదిలేసి, చివరకు ఫ్యామిలీని కూడా వదిలేసి మీరు వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నారు. దేశాన్ని విడిచి పరాయి దేశానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు బ్యాగ్ ఆఫ్ రైస్ కోసం ఉన్నారు, ఎవరు బ్యాగ్ ఆఫ్ డాలర్స్ కోసం పరిగెడుతున్నారు. మీరు వాళ్ళని చూసి ఆడవడం కాదు, మీరు వీసా అప్లికేషన్ నింపడానికి ఇంగ్లీష్ నేర్పించిన రైస్ బ్యాగ్ ఇంగ్లీష్ టీచర్ కి థ్యాంక్స్ చెప్పండి.